హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబింగ్ వేస్ట్ జైటి. ఓకే, ఈరోజు మా ఊర్లో ఉన్న పంట పొలాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. అంతలోకి మా ఫ్రెండ్స్ అయితే వచ్చి వాళ్ళు అవి అని చూపిస్తాం. వీడియో ఎంత కొంచెం బోరింగ్గా ఉంటుంది కాబట్టి సరే చేపలు కూడా పడదామని ప్లాన్ వేసారు అనమాట. సో చూద్దాం ఎలా వస్తుంది. సరే గైస్, పదండి వెళ్దాం. చివరి వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఎలా వస్తుందో తెలియదు. చూద్దాం, ప్యాక్స్కో. మా చేపలు పడడానికి అయితే అన్నీ రెడీ చేసుకొని మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక పంట పొలాలు అయితే ఉన్నాయన్నమాట. వాటికి దగ్గరలోనే మాకు చెరువు ఆవు కూడా ఉంది. అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడే అక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మా ఊరోళ్ళందరూ కూడా పంటలు అవి పండిస్తారనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడక్కడ వరి నారు కూడా వేసారనమాట. మా ఊర్లో అయితే ఎక్కువగా వరి, చెరుకు పండించడానికి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తారనమాట. చుట్టూ పొలాలు అలాగే కొండలు కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి అనమాట. మీరు చూడండి, గాలి కూడా చాలా ఎక్కువగా వేస్తుంది. ఈ వీడియోలో కొంచెం నాయిస్గా అయితే ఉండొచ్చు. సో మేమైతే చేపలు అయితే ఎక్కడైతే పడదాం అనుకుంటున్నామో అక్కడికి ఆ ప్లేస్కి అయితే వచ్చాం. వచ్చే దారిలోనే ఈ చిన్న కాలువ అయితే ఉందన్నమాట. ఈ చిన్న కాలువ దాటుకొని వెళ్ళాలి. అవన్నీ మొదలు ఇక్కడ నుంచే లోతుగా ఉంటుంది, చిన్నదా ఉంటుందా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి కానీ చూసుకోవాలి మరి. ఇవన్నీ ఇంక లోతుగా ఉన్నాయి. ఫోన్లో అయ్యి అక్కడ ఎడ్స్ వచ్చినా బాగుంది. కుర్రోడు అయితే గ్యాలరీ రెడీ. చిన్న ఇక్కడ ఏ డ్రెస్ అందరు ఆగని అరాచుకో ఆగని అరాచు దారం దొరకమ్మ పరిస్థితి. ఓకే, అన్ని కట్టేసుకున్నాం. మనిషిని మునిగిపోయింది ముందునే ఆ మనిని సీన్ కూడా గాల్లో అయితే రెడీ అయ్యాయి. అవును, రోజు చేపలకి హీరా దుర్గా దుర్గారి అవుగాని పని పైకి చూపిస్తారు. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మాకు ఎంత బాగా చేపలు పట్టడం వచ్చు ఏంటన్నది. వచ్చిందిరా, ఇంకా పర్లేదు. గోల పెట్టుకుండా ఉంటే ఇంకే తమ్ముడైతే సరే అని ఇంకా నా వల్ల కాదు, మీరైతే చేపలు పట్టుకుంటే నేను వెళ్ళి ఈత కొట్టుకుంటానని చెప్పి వాటర్లో అయితే దిగిపోయి ఇంకా ఈత కొట్టుకున్నాను అనమాట. అది లోతుంది కదా, అది నించారా రే కదలలేదు. నించారా రే నేనే లోతు లేదు. సరిపని పోటీ తీసి కదా సరిపని తీసుకుంటారు వంటి వంటగా వేసి చదువు అక్కడ కలిపి కాదు కదా. ఉప్పు కారం అది గెలిపోతే ఇచ్చినాడు.
ఎదురైనా పట్టుకుందారా అది ఉప్పు కారం అది ఎక్కువ తెచ్చడం అడుగుతున్నా. పొలం దగ్గర ఈరోజు చేపల ప్రాణం అయితే ఇలాగ అయింది మరి. చేపలు పట్టేద్దాం పెద్ద బోటు వచ్చినాక చూడండి దగ్గర నుంచి కాపు కాసి కాసి ఏడ్ చెప్పాను నేను చెప్పాను ఏమిరా అరే చూపించేలా కాల్చుకుంటే అంత ఓకే చూసారు కదా గ్యాస్ మా చివరి వరకు అయితే మాకైతే చేపల గంటలు దొరకలేదు, కానీ ఫ్రెండ్స్తో చాలా సర్వే గడిచిపోయింది. మీకు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి, వీలైతే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.